చల్లగా ఇక్కడ హాల్ లోపల చల్లగా ఉందండి. అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసి హాల్లో చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రాబోతుంది బేబీ అభిజ్ఞ 1-2 ఐటమ్స్ ఉన్నాయండి. విత్ ఇన్ 5 minutes లో కంప్లీట్ అవుతాయి. సమాహార కళ నటరాజుని యొక్క ప్రణీతమైన ఈ నాట్య శాస్త్రం వీటిలో గురు శిక్షణలో ఆపాదింపబడుతున్నటువంటి యొక్క వ్యక్తి నాట్య కళ నేర్చుకోవటం, అవగాహన చేసుకోవటం మరియు ప్రదర్శన రూపకంగా వారి యొక్క విద్వత్తును ప్రదర్శించటం మరియు వారు నేర్చుకున్న విద్యని మరల వారి శిష్య బృందానికి ఆపాదింపజేయటం అనేటువంటిది ఒక వారసత్వ సంపద చక్కగా సాగిందని చెప్పచ్చు. ఎందుకంటే చక్కటి నేత్రాలు చాలా ప్రజలకు చాలా బాగా చక్కగా కనపడుతున్నాయి నేత్రం. మరి అలాగే శివుడికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే చంద్రకళాధరుడు కాబట్టి అది సరి చేసుకోవాల్సింది కోరచ్చు. మరి అలాగే సాంకేతిక బృందం నిండుగా ఉంది ఈ రోజున. అందులో సురభి వారి యొక్క సహకారం చాలా గొప్ప విశేషాన్ని సంతరించుకుంది. ప్రహ్లాదుడు సభకు చేతించు విధంపు గట్టిదని హరి 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 చాలు ఎంతోమంది నేర్చుకుంటారు. కానీ కొద్ది మందిలో ఈ సుమేధ జోషి ఒక ఆమె సంగీతం ఉంది. అసలు ఇంతకీ ఎవరండి అతను అంటే జమునా రాయల్ గారి మనవడు. జమునా రాయల్ గారు ఎవరు? సురభి రాయల్ గారి మిస్సెస్ ఆవిడ. వారి యొక్క కుమార్తె అయినటువంటి యొక్క యామిని కొడుకు. వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. బాలబంధు అని నారాయణజీ గారు నాకు బిరుదు కూడా ఇచ్చారండి. బాలలకు బంధు జవహర్ బాలభవన్లో ఉన్నప్పుడు ఈ పిల్లలందరికీ ఢిల్లీ దాకా తీసుకెళ్ళి బాలశ్రీ, బాలరత్న, బాలసూర్య అవార్డ్స్ ఇప్పించి తత్వం నాది. అందువల్ల గతంలో కార్యక్రమాన్ని పిలిచారు. నవవసంతం అనే సంస్థ పక్షాన ఆ కార్యక్రమం నిర్వర్తించారు. అన్నమయ్య 32,000 కీర్తనలు రాసిన మహానుభావుడు. ఈ శతాబ్దంలో అన్నమయ్య కీర్తనలంత ప్రశస్తి ఇంకే కీర్తనలకు రాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఒక ఎల్కేజీ చదువుతున్న విద్యార్థితోనే అబ్బాయి అమెరికా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, చాలా సంపాదించాలి అని ఆలోచనతో ఉన్నారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా మన భారతీయ సంస్కృతిని మరిచి పాశ్చాత్య సంస్కృతిని ఆచరిస్తున్నారు. భాషలో కానీ, వస్త్రాలతో కానీ, భోజనాల్లో కానీ, దేనికైనా కూడా
పాశ్చాత్య సంస్కృతిని అవలంబించున్నారు. ఈ సంస్కృతిని సంరక్షిస్తూ మంచిగా ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన నన్ను పిలవడానికి 20 సంవత్సరాల పేపర్ మిల్లులో చేశాను. ఆ 20 సంవత్సరాల పేపర్ మిల్లులో నేను చేసిన కాలంలో చాలా మంది కళాకారులను కల్చరల్ ఫ్యాక్టరీలో కల్చరల్ సెక్రటరీలు పోరాడ నరసింహారావు గారు, ప్రఖ్యాత నాట్యాచార్య పోరాడ నరసింహారావు గారు ఇవాళ భస్మాసుర బ్యాలెట్ చూసిన తర్వాత ఆయన లంబాడోడ రామదాసును అద్భుతంగా చిత్రీకరించారు. చిటికలేడు లేకపోతే ఆటోమేటిక్గా హుషారుగా ఉంటారు. చప్పట్లు కొట్టండి, కానీ చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయని ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చప్పట్లు మరొకసారి గట్టిగా వచ్చినప్పుడు అర్జునుడు మహారాజులకు కొద్దిగా సభ వినియోగం ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సార్ని అండ్ మేడం అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే సుమేధా జోషి కుమారు నుండి శ్రీమతిగా మారి కరెక్ట్గా 5 మార్క్స్ అవుతుంది. ఆ యొక్క సందర్భంగా మీ అందరి సమక్షంలో కూడా చిన్న కేక్ కట్ చేద్దామని చెప్పి అల్లుడు గారు కూడా పిలిపించాము. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ గారు, వారిరువురు కూడా ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నారు. మోస్ట్ వెల్కమ్. ఈ కార్యక్రమంలో పెద్దలు అతిరథ మహారథులు ఆ ప్రకారాన్ని డైరెక్టర్ సుమేధా జోషి గారు, అలాగే అక్షయ్ గారు కేక్ కట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు శివ గారు, స్రవంతి గారు, వారిది కూడా మన పూర్వజన్మ సుకృతం, ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యజీవులు, ధన్యజీవులు సుమేధ గారి జంట, అలాగే శివ గారి జంట. గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా వారికి దయచేసి మీ నాట్య గురువులకు సన్మానం జరుగుతున్నంతసేపు మీ యొక్క చప్పట్లతో వారికి అభినందన వెల్లువ. చాలకులు బాలవర్తనం. మీ పేరు చెప్పండి గురుగారు. పర్లేదు. నా పేరు శ్రవంతి పరాశరం. మాది శ్రీకళ శ్రవంతి కూచిపూడి సదన్. ఈ నిష్టం తరఫున ఇక్కడ శ్రీకర ఆర్ట్స్ అకాడమీలో మా పిల్లలు కూడా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. అలానే శ్రీకర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సుమేధా జోషి కూడా అంటే మీ తరఫున ఈరోజు మీ ఇన్స్టిట్యూట్ తరఫున ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? నా ఇన్స్టిట్యూట్ తరఫున 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 4 గ్రూప్, ఒకరిని సోలో చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎవరు లేరా మేడం? ఒక్కరు లేరా? ఒక్కరు కూడా లేరా? తన నుండి లోపల పిల్లలు డ్రెస్ చేయించారు. ఒకసారి పర్ఫార్మెన్స్ చేసింది. అంజలి తిని కూడా చాలా బాగా చేసింది. వీళ్ళు ఇలా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతుంది. బాబా గారు మీరు ఎక్కడి నుంచి మేడం? నేను మణికొండని. చెప్పండి, ఈ రోజు మీరు ఏం ప్రదర్శన చేశారు? ఈ రోజు మీకు బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? ఏం మీద ప్రదర్శన చేశారు? చాలా బాగా నాకు చాలా భయం వేసింది ఫస్ట్. అండ్ నేను స్టెప్స్ కూడా మర్చిపోయాను. దాని తర్వాతకి వెళ్ళిన తర్వాత డాన్స్ చేశాను. అప్పుడు మంచిగా చేశాను. దాని తర్వాత మా గురువు గారు కూడా నన్ను నేర్చుకున్నాను. ఈరోజు ఏ అంశంపై మీరు ప్రదర్శన చేశారు? బ్రహ్మముఖి. టోటల్ ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ చేస్తున్నారు? నేను కరెక్ట్ నాకు 1 year 2 days అయింది. నాకు 1 year. ఓకే. గతంలో కూడా ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా? నేను ఇది 4th అంటే మీ ఇన్స్టిట్యూట్ తరఫున? ఇది జూబ్లీ హిల్స్ టెంపుల్ పర్ఫార్మెన్స్. వాట్స్ యువర్ డ్రీమ్? మీ గోల్ సెట్ ఏది? నా గర్ల్ అసలు IAF అసలు. మమ్మీ వాళ్ళు కూచిపూడి అంటే చాలా ఇష్టం. కూచిపూడి చేసుకుని ఒక 20 years రాగానే నేను IAFకి వెళ్ళాలని. ఆల్ ది బెస్ట్. ఈరోజు అవార్డు వచ్చేందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, ఎలా అనిపించింది? మీ స్టూడెంట్స్ అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అక్కడ మీ పేరు మంచి పేరు వచ్చింది. వీళ్ళ సక్సెస్ చూసి మీకు యాజ్ ఎ గ్రూప్ మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. పాపం పిల్లలు చాలా షార్ట్ టైంలోనే నేర్చుకున్నారు, కానీ చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ టైమే వాళ్ళ టైం తింటే. యాక్చువల్లీ 10th క్లాస్ వస్తుంది. 10th రోజు డైలీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ వస్తుంది. ఆల్మోస్ట్ డైలీ ప్రాక్టీస్ వచ్చారు. అంటే మీకు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి? మీకు ఎన్ని అకాడమీస్ ఉన్నాయి, బ్రాంచెస్? ప్రస్తుతానికి అయితే నేను మణికొండలో మాత్రమే చెప్తున్నాను. ఇంకెక్కడ బ్రాంచ్ నా దగ్గర అంటే నేను ఆన్లైన్ ఆఫ్లైన్ ఎప్పుడు చెప్తాను. 2 కలిపి 25 members వరకు. ఓన్లీ కూచిపూడి. ఓన్లీ మేడం, ఈ ఫీల్డ్ లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నేను నా 3rd
థర్డ్ క్లాస్ నుంచి Super. కూచిపూడి డాన్స్ స్టార్ట్ చేశాను. మా గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. సార్ దగ్గర నా సర్టిఫికేట్ డిప్లొమా అయింది. ఎంఏ విశ్రామ తెలుగు యూనివర్సిటీలో. థ్యాంక్ యూ మేడం. మీ పాపకి నేర్పించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్తున్నాను. आज अकाडमी మా పాపకి డాన్స్ నేర్పిస్తున్న శాంతి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్నప్పుడు నేను నేర్చుకున్నామనుకుని నేర్చుకోలేకపోయాము. ఈరోజు మేడం ద్వారా మా పాప నేర్చుకోవడం చాలా సంతోషం. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చాలా ఇవ్వాలని మనసు ఈరోజు కళ సార్థకమైంది అనుకున్నారు. అది చాలా వరకు మేడం పాపని ఎంకరేజ్ చేస్తారు. చేస్తారు. అండ్ ఇంకోటి ప్రతి విషయానికి పాపని దగ్గర నుండి చూసుకుంటాను. ప్రతి చిన్న విషయాన్ని కూడా. పాప గారు ఐఏఎస్ కావాలని వాళ్ళ డ్రీమ్ ఉంది. మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అది ఏది అంటే అది సూపర్. ఈరోజు ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా పాప గారు అవార్డు అందుకోవడం యాజ్ ఎ పేరెంట్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం.